వాస్తవంగా హెడ్డింగ్కు ఐటీని మోసం చేసిన సాఫ్ట్వేర్ అనకూడదేమో, ఐటీని మోసం చేసిన ఐటీ అనాలేమో. ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనం ఎవరికైనా సరే అంటే మనకి ఇప్పుడు ఓ 10 లక్షల జీతం వచ్చిందంటే ఈ 10 లక్షల రూపాయలకి ఎంత అని చెప్పి 3 లక్షల రూపాయలు పన్ను కట్టాల్సి వస్తే ఈ పన్నులలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని రకాలైంది అంటే కొన్ని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇస్తే కానీ కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్షన్ సంస్థలు అంటే జీజీసీ కిందన ఉన్నటువంటి వాళ్ళకి కనుక ఈ డబ్బులు ఇస్తే వాళ్ళకి అది దాని ద్వారా మనం ఆ డబ్బులు పన్ను కట్టక్కర్లేని విధంగా ఉంటుంది. లేదా పన్ను కట్టేసి జీజీసీ కింద మనం అది రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. అట్లాంటి రిటర్న్స్ అన్నటువంటిది ఇప్పుడు 110 కోట్ల రూపాయలు ఒక స్కామ్ జరిగిందన్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది. ఏంటయ్యా అంటే కొంతమంది ఐటీ ఉద్యోగులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి 45 లక్షల రూపాయలు 46 లక్షల రూపాయలు తనకి జీతం అయితే 45 లక్షల రూపాయలు ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చానని చూపెట్టాడు. అంటే రాజకీయ పార్టీలు అనేక రిజిస్టర్ అయినటువంటి వాటికి విరాళాలు ఇస్తే ఆ విరాళాలకు సంబంధించి ఐటీ క్లెయిమ్ చేసుకునేటటువంటి ప్రొవిజన్ని అడ్డుపెట్టుకుని చేసినటువంటిది. వాస్తవంగా ఆ రాజకీయ పార్టీకి డబ్బులు ఇచ్చినట్టు ఇతని అకౌంట్ నుంచి అక్కడికి డబ్బులు వెళ్ళినట్టు ఏమీ లేదు. కానీ వాళ్ళకి క్యాష్గా ఇచ్చానని చెప్పి ఇతను లెక్కల్లో చూపెట్టి రిటర్న్ క్లెయిమ్ చేస్తే ఆ రాజకీయ పార్టీ కూడా ఇతను ఇచ్చాడని చెప్పి సర్టిఫై చేస్తే ఆ డబ్బులు సంబంధించి ఇప్పుడు 45 లక్షల రూపాయలు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాడు. ఇట్లాగ కొంతమంది 4.5 లక్షల నుంచి 7.5-8 లక్షల రూపాయల దాకా క్లెయిమ్ చేసుకున్నారు. వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు దాదాపుగా 130 మంది వరకు. ఈ మొత్తం కలిపితే దాదాపుగా 110 కోట్ల రూపాయల దాకా ఐటీ రిఫండ్ స్కామ్ అంతా కూడా సాఫ్ట్వేర్ సంస్థలతో జరిగిందంటూ ఇప్పుడు సదరు సంస్థలకి నోటీసులు ఇచ్చింది. అట్లాగే సదరు ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు తప్పుడు నివేదికలు ఇచ్చారు, తప్పుడు విషయాలు చేస్తున్నారు అన్నటువంటిది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్నే మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని మోసం చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని మోసం చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీని మీద నెక్స్ట్ తదుపరి చర్య ఏముంటుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.